హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి మన యాప్లో ఉన్న అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కొత్త కోర్స్ అండి. మనకు జాబ్ క్యాలెండర్లో రానున్నటువంటి కొత్త నోటిఫికేషన్ కోసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా భారీ నోటిఫికేషన్స్ ఉన్నాయి, ఆ కోర్స్ కూడా. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీ కోర్స్ అండి, జూనియర్ అసిస్టెంట్ ఇతర కోర్సులు అయితే ఇతర ఖాళీలు అయితే అందులో ఉన్నాయి. వాటికి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సు, ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఇతర కోర్సులు అంటే ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఏపీ ఎండోమెంట్, ఇవన్నిటికీ కూడా మరి భారీ ఆఫర్ అయితే ప్రకటించడం జరిగిందండి. జస్ట్ 399 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకైతే అందచేయడము జరుగుతుంది. ఇందులో మరి క్లాసెస్ ఉంటాయి, 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఓకేనా, 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎంతోమందికి ఉద్యోగాలు సాధించి పెట్టినటువంటి ఫ్యాకల్టీ అండి. ఓకేనా, చాలా బాగుంటాయి. కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి. తప్పకుండా వెంటనే తీసుకోండి. మరి జాబ్ క్యాలెండర్ అయితే మనకు జనవరిన రాబోతుంది కాబట్టి ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా డౌన్లోడ్ చేయండి. యాప్ తెలియకపోతే యాప్ లింక్ అని కామెంట్ పెట్టండి, నేను యాప్ లింక్ పంపిస్తాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 27-28 డిసెంబర్ 2024కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోస్ని చివరి వరకు చూడండి, మీకు చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి స్పెషల్ ఆఫర్స్ కోర్సెస్ అన్నిటిపైన ఉన్నాయండి, ఒకసారి చూడండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. క్వశ్చన్ నెంబర్ 1. ప్రతిష్టాత్మక సంస్థ అయిన మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ గౌరవ క్రికెట్ సభ్యుడిగా ఇటీవల క్రింది వారిలో ఎవరిని ఎంపిక చేసింది? Who among the following was today elected as an honorary cricket member by the prestigious Melbourne Cricket Club? MCC అంటారండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, సచిన్ టెండూల్కర్. వివరాలు చూద్దాం. దిగ్గజ మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ని నిర్వహించే ప్రతిష్టాత్మక సంస్థ అయిన మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ దిగ్గజ భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గౌరవ క్రికెటర్ సభ్యుడిగా తన ఆహ్వానాన్ని అంగీకరించినట్లుగా ప్రకటించింది. ఈ గౌరవం 24 ఏళ్ల అంతర్జాతీయ కెరియర్లో టెండూల్కర్ ఆటకు చేసిన అసమానమైన సేవలను గుర్తిస్తుంది. కీ పాయింట్స్. ఎంసీసీ సభ్యత్వము గురించి. ఎంసీసీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధ స్పోర్ట్స్ క్లబ్లలో ఒకటి. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ నిర్వహిస్తుంది. ఇదొక దిగ్గజ క్రీడా వేదిక. గౌరవ సభ్యత్వము క్రికెట్కు చేసిన విశిష్ట సేవలనేది గుర్తిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాము. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ NABL క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క కాన్స్టిట్యూయెంట్ బోర్డ్ నూతన చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ బోర్డ్ ఆఫ్ ది నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా? ఎవరండి మరి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, డాక్టర్ సందీప్ షా. వివరాలు చూద్దాం. నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ ల్యాబొరేటరీస్ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క కాన్స్టిట్యూయెంట్ బోర్డు దాని కొత్త చైర్పర్సన్గా డాక్టర్ సందీప్ షాను నియమించింది. ఒక ప్రముఖ వైద్య నిపుణుడు, డాక్టర్ షా ఆరోగ్య సంరక్షణ, ప్యాథాలజీ మరియు డయాగ్నోస్టిక్లో 3 దశాబ్దాలకు పైగా నైపుణ్యాన్ని కలిగి ఉన్నారు. ఈ అపాయింట్మెంట్ పరీక్ష మరియు క్రమాంకనం సేవల్లో నాణ్యత మరియు విశ్వసనీయతను మెరుగుపరచడానికి NABL యొక్క మిషన్లో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన ఒసాము సుజుకి ఏ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం చైర్మన్ మరియు CEOగా ఉన్నారు? The recently deceased Osamu Suzuki was the chairman and CEO of which famous automobile giant? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సుజుకి మోటార్స్. చూద్దాం.
సుజుకి మోటార్స్ కార్పొరేషన్కు దీర్ఘకాలం సేవలందించిన చైర్మన్ మరియు సీఈఓ అయిన ఒసాము సుజుకి 2024 క్రిస్మస్ రోజున 94 సంవత్సరాల వయసులో మరణించారు. సుజుకిని ప్రపంచ ఆటోమోటివ్ పవర్ హౌస్గా మార్చినందుకు విస్తృతంగా ఘనత పొందారు అతను. మరి భారతీయ కార్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తన పొదుపు మరియు చురుకైన వ్యాపార చతురతకు పేరుగాంచిన సుజుకి 4 దశాబ్దాలకు పైగా తను నాయకత్వం వహించిన సంస్థ పట్ల గాఢమైన వ్యక్తిగత నిబద్ధత కలిగిన వ్యక్తి. అతని మరణంతో సుజుకి ఒక శకం ముగిసింది. అతను చిన్న కార్లలో గ్లోబల్ లీడర్గా నిశితంగా తీర్చిదిద్దడమైతే చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2024 డిసెంబర్ 26న 45వ ప్రగతి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ వ్యక్తి పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ప్రామినెంట్ పర్సన్ హూ ప్రిసైడెడ్ ఓవర్ ద 45th ప్రగతి కాన్ఫరెన్స్ ఆన్ December 26, 2024? ఎవరండి? నరేంద్ర మోదీ, మన ప్రజెంట్ ప్రధాని గారు. చూద్దాం. 2024 డిసెంబర్ 26న 45వ ప్రగతి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు అధ్యక్షత వహించారు. 8 కీలక ప్రాజెక్టులు మరియు ప్రజా ఫిర్యాదుల సమీక్షపై దృష్టి సారించారు. ప్రోయాక్టివ్ గవర్నెన్స్ మరియు టైమ్లీ ఇంప్లిమెంటేషన్ కోసం ఐసిటి ఆధారిత మల్టీ మోడల్ ప్లాట్ఫారం అయిన ప్రగతి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. ఈ సమావేశంలో పట్టణ రవాణా, రోడ్డు కనెక్టివిటీ, థర్మల్ పవర్ మరియు పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల పరిధిలోని ప్రాజెక్టులను సమీక్షించారు. వీటి సంయుక్త వ్యయము 1,00,000 కోట్ల రూపాయలండి. సకాలంలో అమలు చేయడం, ప్రజా ఫిర్యాదులను సమర్థవంతంగా పరిష్కరించడం మరియు ప్రాజెక్ట్ అమలు కోసం వినూత్న పద్ధతులు అవలంబించడం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ గారు నొక్కి చెప్పడాన్ని చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం స్లినెక్స్ 24 భారతదేశం మరియు ఏ దేశానికి మధ్య డిసెంబర్ 17 నుంచి 20, 2024 వరకు విశాఖపట్నంలో నిర్వహించారు. The bilateral naval exercise Slinex 24 was held between India and which country from December 17 to 20, 2024 in Visakhapatnam? Answer option D అండి, శ్రీలంక. ఓకే, శ్రీలంక. ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం స్లినెక్స్ 24 శ్రీలంక భారత వ్యాయామం 2024 డిసెంబర్ 17 నుంచి 20, 2024 వరకు విశాఖపట్నంలో తూర్పు నౌకాదళ కమాండ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ వార్షిక వ్యాయామం సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి, పరస్పర చర్యను మెరుగుపరచడానికి మరియు హిందూ మహాసముద్రంలో సురక్షితమైన నియమ ఆధారిత సముద్ర డొమైన్ను నిర్ధారించడానికి ఒక ముఖ్యమైన వేదిక. స్లినెక్స్ 24 2 దశల్లో నిర్వహించబడింది. హార్బర్ ఫేజ్ మరియు సీ ఫేజ్, మరియు 2 నావికా దళాల ప్రత్యేక బలగాలు మరియు కీలక నౌకాదళ నౌకల భాగస్వామ్యం ఇందులో కలిగి ఉందని తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ వన్, భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్లోని యార్లాంగ్ జాగ్బో బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట నిర్మాణానికి ఆమోదం తెలిపిన దేశం? Which country has approved the construction of the world's largest dam on the Yarlung Jangbo Brahmaputra in Tibet near the Indian border? ఏ దేశం అండి? చైనా. ఓకే, చైనా. భారత సరిహద్దుకు సమీపంలో టిబెట్లోని యార్లాంగ్ జాంగ్బో అంటే బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపింది. $137 బిలియన్ అంచనా వేయబడిన ఈ ప్రాజెక్టు భారతదేశం మరియు బంగ్లాదేశ్లకు వ్యూహాత్మక మరియు పర్యావరణ సమస్యలను పెంచుతుంది. భూకంపాలకు అవకాశం ఉన్న టెక్టోనిక్ సరిహద్దులో ఉన్న భారీ జల విద్యుత్ ఆనకట్ట పర్యావరణ పరిరక్షణ మరియు అధునాతన ఇంజనీరింగ్ పద్ధతులను నొక్కి చెప్పే చైనీస్ అధికారులు సురక్షితమైనదిగా పేర్కొన్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము డిసెంబర్ 26, 2024 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024ను వివిధ విభాగాలలో ఎంతమంది బాలలకు అందించారు? హౌ మెనీ చిల్డ్రన్స్ ఇన్ వేరియస్ కేటగిరీస్ వర్ అవార్డెడ్ ద ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024 బై ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము ఆన్ December 26, 2024? ఆన్సర్ ఆప్షన్స్ అండి, 17 మంది. ఓకే,
ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము డిసెంబర్ 26, 2024 ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2024ను భారతదేశమంతటా 17 మంది అసాధారణమైన పిల్లలకు అందించారు. ఈ అవార్డులు కళ మరియు సంస్కృతి, శౌర్యం, ఆవిష్కరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, క్రీడలు మరియు పర్యావరణం అనేటువంటి 7 విభాగాలలో విశేషమైన విజయాలు అందజేస్తారు. వేడుక సందర్భంగా రాష్ట్రపతి వారి అసాధారణమైన సేవలకు అవార్డు గ్రహీతలను ప్రశంసించారు మరియు పిల్లల ప్రతిభను పెంపొందించడానికి అవకాశాలను అందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. కేంద్ర ప్రభుత్వ హర్ ఘర్ జల్ పథకం క్రిందకు వచ్చే అన్ని గ్రామీణ గృహాలకు 100% పైపుల ద్వారా నీటి సరఫరాను అందించడం ద్వారా మొదటి రాష్ట్రంగా నిలిచింది. Which state has become the first to provide 100% piped water supply to all rural households under the central government's Har Ghar Jal scheme? Which state అండి? ఆప్షన్ డి ఒడిషా. సారీ, తప్పు పడింది ఇక్కడ, ఒడిషా కాదండి. సో పంజాబ్ ఆన్సర్. ఒక ఆప్షన్ ఏ, నేను ఎడిట్ చేస్తాను, ఇది నో ప్రాబ్లం. ఓకే, కేంద్ర ప్రభుత్వ హర్ ఘర్ జల్ పథకం క్రిందకు వచ్చే అన్ని గ్రామీణ గృహాలకు 100% పైపుల ద్వారా నీటి సరఫరాను అందించడం ద్వారా పంజాబ్ ఇటీవల మైలురాయిని సాధించింది. ఇక నేను మర్చిపోయి ఒడిషా పెట్టానండి. అసలు ఒడిషా దేనికి తెలుసా అండి? సో భారతదేశంలోనే మొదటిసారిగా సిటీలో 100% పైపుల ద్వారా త్రాగునీటి సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రం అండి. త్రాగునీరు అది, ఓకేనా, సిటీలో. సో ఇక్కడ ఏంటి మరి, పైపుల ద్వారా ఏ నీరైనా కూడా, అది వ్యవసాయ నీరైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ, అన్నీ కూడా పైపుల ద్వారా అందించిన మొదటి రాష్ట్రం వచ్చేసి పంజాబ్. కేవలం మంచినీరు, ఓకే, సిటీలో మాత్రమే కంప్లీట్గా అందించిన రాష్ట్రము ఒడిషా. రెండింటికి తేడా గుర్తుంచుకోండి. ఓకే, నీటి నాణ్యతను మెరుగుపరచడానికి మరియు కొరతను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృతమైన ప్రాజెక్టులను చేపడుతుంది. కెనాల్ వాటర్ ప్రాజెక్ట్. పంజాబ్ ప్రస్తుతం 15 ప్రధాన కాలువనీటి ప్రాజెక్టులను అమలు చేస్తుంది. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయము 2174 కోట్లు. వారు సుమారు 1706 గ్రామాలకు ప్రయోజనం చేకూర్చాలని మరియు 25 లక్షల మందికి సేవ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి లభ్యతను పెంపొందించడానికి ఈ పెట్టుబడి కీలకంగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. J-20 స్టెల్త్ ఫైటర్ ఇటీవల ఆవిష్కరించిన దేశం క్రింది వాటిలో పేరేంటి? Which of the following countries recently unveiled the J-20 stealth fighter? ఆప్షన్ ఏ అండి, చైనా. ఇటీవలి సోషల్ మీడియా కార్యాచరణ కొత్త చైనీస్ యుద్ధ విమానాలను ప్రదర్శించింది. ఇది ఏరోస్పేస్ టెక్నాలజీలో పురోగతిని ప్రతిబింబిస్తుంది. J-20 స్టెల్త్ ఫైటర్ రోల్ అవుట్ మరియు మావో జెడాంగ్ పుట్టినరోజుతో సహా ప్రముఖ వార్షికోత్సవాలతో సమానంగా ఉంటుంది. కొత్త ఎయిర్ క్రాఫ్ట్ స్పెసిఫికేషన్లు. కొత్తగా వెల్లడించిన విమానంలో ఒకటి పెద్ద 3 ఇంజన్ డిజైన్లు కలిగి ఉంది. ఇది నిలువుతోకలు లేకుండా ప్రత్యేకమైన కాక్పిట్ మరియు డైమండ్ ఆకారపు రెక్కలను కలిగి ఉంటుంది. నార్త్రోప్ గ్రూమాన్ B2ను గుర్తుకు తెచ్చే యాప్ నియంత్రణ కోసము విమానము స్ప్లిట్ చుక్కని ఉపయోగిస్తుంది. దీని ఇంజన్లోని మెరుగైన స్టెల్త్ కోసం టాప్ ఇన్లెట్ మరియు క్యారెట్ చిహ్నాల ఆకారంలో ఉన్న 2 దిగువ ఇన్లెట్లు ఉన్నాయి. ఇవి తక్కువ రహస్యంగా ఉంటాయి. విమానం యొక్క పరిమాణం అంతర్గత ఆయుధాల బే ఉనికిని సూచిస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల జరిగిన ఏ దేశ అధ్యక్ష ఎన్నికల్లో మాయా సంధు తన 2వసారి తిరిగి ఎన్నికయ్యారు అధ్యక్షురాలిగా? మాయా సంధు వాజ్ రీఎలెక్టెడ్ ఫర్ ఏ సెకండ్ టర్మ్ ఇన్ ద రీసెంట్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఆఫ్ విచ్ కంట్రీ? మాయా సంధు ఏ దేశం అండి? మాల్డోవా. ఆప్షన్ బి అండి, ఓకేనా, మాల్డోవా. రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా అధ్యక్షురాలుగా మాయా సంధు తన 2వ పదవి బాధ్యతలను ప్రారంభించారు. వాస్తవానికి 2020లో అధ్యక్ష పదవిని గెలుచుకున్న ఆమె నవంబర్లో జరిగిన రెనాఫ్ ఎన్నికల్లో తిరిగి ఎన్నికయ్యారు. ఇది ఆమె దృష్టి మరియు విధానాలకు ప్రజల మద్దతును నిరంతరము ప్రతిబింబిస్తుంది. మాయా సంధు యొక్క ముఖ్య లక్ష్యాలు. శ్రీమతి సంధు తన కొత్త పదం కోసము అనేక ప్రాథమిక లక్ష్యాలను వివరించింది. ఇది యూరోపియన్ ఏకీకరణను మెరుగుపరచడము, జాతీయ భద్రతను మెరుగుపరచడం మరియు ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యొక్క లక్ష్యాలు మాల్డోవా అభివృద్ధికి మరియు ఐరోపా ప్రమాణాలతో సమలేఖనానికి కీలకమైనది. ఓకే, నెక్స్ట్ వన్. సోలార్ పవర్ ద్వారా వ్యవసాయ శక్తిని పెంచే లక్ష్యంతో సోలార్ అగ్రికల్చర్ ఫీడర్ ప్రాజెక్ట్ 2.0ని ఇటీవల ప్రారంభించిన రాష్ట్రం.
Which state has recently launched the Solar Agriculture Feeder Project 2.0 with the aim of increasing agricultural energy through solar power? ఏ రాష్ట్రం అండి? ఆప్షన్ బి గుజరాత్. సారీ అండి, గుజరాత్ కాదు, ఆప్షన్ ఏ మహారాష్ట్ర. ఓకేనా, మహారాష్ట్ర. ఆప్షన్ ఏది ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోలార్ అగ్రికల్చర్ ఫీడర్ ప్రాజెక్ట్ 2.0ని ప్రారంభించారు. ఇది నమ్మదగిన సోలార్ పవర్ ద్వారా వ్యవసాయ శక్తిని పెంచే లక్ష్యంతో ఉంది. ముంబైలో జరిగిన ఈ లాంచ్ ఈవెంట్లో చీఫ్ సెక్రటరీ సుజాత సౌనిక్ సహా కీలక అధికారులు పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ పరిష్కారాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్ వన్, మహిళలకు తీవ్రంగా ఇబ్బంది పెట్టే మోనోపాజ్ సమస్యకు చెక్ పెట్టే ఔషధాన్ని కనుగొన్న జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ ఏ డ్రగ్ దట్ కెన్ కంట్రోల్ మోనోపాజ్ ప్రాబ్లమ్ దట్ సీరియస్లీ బాదర్ ఉమెన్? ఆన్సర్ ఆప్షన్ ఏ వందన సింగ్. మహిళలకు తీవ్రంగా ఇబ్బంది పెట్టే మోనోపాజ్ సమస్యకు చెక్ పెట్టే ఔషధాన్ని జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త వందనా సింగ్ అభివృద్ధి చేశారు. మరి అది కూడా దేశీయంగా దొరికే గడ్డితో ఆమె ఆ ఔషధాన్ని తయారు చేయడం విశేషం. ఈ ఔషధానికి పేటెంట్ కూడా మంజూరైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది నడి వయసు మహిళలు మోనోపాజ్ ముందు తర్వాత పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీన్ని మోనోపాజ్ సిండ్రోమ్గా వ్యవహరిస్తారు. ఈ సమస్యకు NINకు చెందిన వందనా సింగ్ ఎటువంటి దుష్ప్రభావాలు లేని ఔషధాన్ని కనుగొనేందుకు నడుం బిగించారు. స్వతహాగా ఆమె ఆయుర్వేద వైద్యురాలు కావడము, దేశీయ గరికతో ఉండే ఔషధ గుణాల గురించి తెలిసి ఉండడంతో మోనోపాజ్కు నాన్ హార్మోనల్ థెరపీ ఫార్ములేషన్ అభివృద్ధి చేశారు. దీనికి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా లభించడాన్ని చూడవచ్చు. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. సేఫ్టీ ఎక్సలెన్స్ కోసము స్వార్డ్ ఆఫ్ హానర్ అవార్డును గెలుచుకున్న భారతీయ దేవాలయం ఏది? Which Indian temple won Sword of Honor Award for Safety Excellence? Option A రామ మందిరం, అయోధ్య. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ? ఆప్షన్ బి అండి కిసాన్ కవచ్. నెక్స్ట్ వన్, ఇటీవల మరణించిన జోదయాభాయ్ ఏ భారతీయ గిరిజన సమాజానికి చెందినవారు? జోదయాభాయ్ హూ పాస్డ్ అవే రీసెంట్లీ బిలాంగ్ టు విచ్ ఇండియన్ ట్రైబల్ కమ్యూనిటీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి బైఘా తెగ. ఓకే, చూద్దాం. ఏ రోజును మైనారిటీ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటారు? విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ అ మైనారిటీ రైట్స్ డే? ఆప్షన్ సి డిసెంబర్ 18. డిసెంబర్ 2024లో ISA ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా అంతర్జాతీయ సౌర కూటమిలో ఏ దేశం చేరింది? విచ్ కంట్రీ హ్యాస్ జాయిన్డ్ ద ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ బై సైనింగ్ ద ISA ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ ఇన్ డిసెంబర్ 2024? ఆన్సర్ ఆప్షన్ బి అండి మాల్డోవా. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సులపైన ఆఫర్స్ ఇంకా కొనసాగుతున్నాయండి, వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.